BBA, BCA, BCom Computers, 100% placement guarantee. I create Degree College, Kukatpalli, Hyderabad. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదైనా ఒక సిరీస్ చెప్పుకుందాం రమ్మగారు. కథా సరిసాగరం నుంచి చిన్న చిన్న సిరీస్లు చెప్పుకున్నాం కదా మనం. ఓకే ఓకే. అందులో నుంచి ఇంకో గుణశర్మ కథ చెప్పుకుందాం, బాగుంటుంది అది కూడా. పూర్వం అట ఉజ్జయిని నగరానికి మహాసేనుడని రాజు ఉండే, చాలా గొప్ప రాజు. ఆయన చాలా అందగాడు, చాలా శౌర్య పరాక్రమాలు ఉన్నవాడు. మీరు మిక్కిలి అతనికి కళలు, సాహిత్యము వాటి పట్ల మంచి అభిలాషలు. ఆయనకి మహాద్భుత సౌందర్యవతి అయిన ఒక భార్య ఉండేది, అశోకవతి ఆవిడ పేరు. ఎంతో అన్యోన్యంగా ఉండేవాడు. ఈయన రాజైన కొత్తల్లోనే గుణశర్మ అనే ఒక బ్రాహ్మణుడు ఈయన దగ్గరికి వచ్చాడు. గుణశర్మకి రాజుగారికి భలే స్నేహం కుదిరింది. ఈ గుణశర్మ సంగీత నాట్యాల్లో అందవేసించెయ్యి. నాట్యము, సంగీతము, రకరకాల వాయిద్యాలు వాయిస్తాడు. ఇవే కాకుండా అతనికి ఎన్నో మంత్ర విద్యలు వచ్చు, మంత్రాలు తెలిసినవాడు. తర్వాత పరాక్రమవంతుడు, ఎన్ని విద్యలు వచ్చో అతనికి. చాలా గొప్పగా చదువుకున్నాడు. రాజును ఆశ్రయించి వచ్చాడు. సరే, ఆ కాలంలో అలా ఉండేవాళ్ళు, మల్టీ టాస్కింగ్ చేయగలిగేవాళ్ళు, మల్టిపుల్ ప్రతిభలు ఉన్నవాళ్ళు ఉండేవాళ్ళు. ఈ రాజుగారు, ఈ మహాసేనుడు ఈ గుణశర్మని తన దగ్గరే ఉంచుకున్నాడు. ఓకే. అయితే ఒకనాడట భార్య, ఆయన, తర్వాత ఈ అంతఃపురంలో రకరకాల కాంతలు, రాజుగారికి పట్టపురాణి కాకుండా ఇంకా ఇతరత్ర ఇంకా ఉంటాయి. వీళ్ళందరూ కలిసి ఒక వెన్నెల రాత్రి, ఒక శరత్కాలంలో పెద్ద ఇది చేసుకున్నారు, పండగలాగా చేసుకున్నారు. రాత్రి వేళ ఒక పార్టీలాగా పెట్టుకున్నారనమాట. గుణశర్మ కూడా ఉన్నాడు వాళ్ళతో పాటు. అయితే రాజుగారు అడిగాడు, గుణశర్మ, నువ్వు చాలా అద్భుతంగా నాట్యం చేస్తావని వినడమే కానీ నేనేనాడు చూడలేదు. నువ్వు సంగీత నాట్యాల్లో ప్రవేశం ఉందన్నావు కానీ మేమందరం చూస్తాం, నాట్యం చెయ్యి 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 అని అడిగాడు. ఆయన కొంచెం వెనక్కి తీసాడు. అంతా స్త్రీలు సమూహం ఉన్నట్టు. అబ్బే ఎందుకు, ఏం పర్వాలేదు, అశోకవతి పరాయిదా, మహారాణి, నీకు సోదరి సమానరాలు, సోదరే నీకు. మన ఇద్దరం ఇంత స్నేహితులం కదా. పూర్వం దుర్యోధనుడు, కర్ణుడు ఎలాగో నువ్వు నేను అట్లా. దుర్యోధనుడి భార్యతో కర్ణుడికి చాలా స్నేహం ఉంది, అలాగే నీకు ఈవిడితో చాలా స్నేహం ఉండొచ్చు, నాట్యం చెయ్యి 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 అని బాగా అడిగారు. ఈ అశోకవతికి గుణశర్మతోటి పరిచయం ఉంది కానీ అంత గట్టి స్నేహం ఏం కాదు. అంటే రెగ్యులర్గా రోజువారీ కలుసుకోవటల్లా. ఆ రోజున ప్రత్యేకంగా కలుసుకున్నారు వాళ్ళు. ఇతన్ని సరే ఏవో వీణాలు వాయించారు, మృదంగం వాయించారు, ఎవరో పాట పాడుతుంటే ఇతను నాట్యం చేశాడు గుణశర్మ. ఎంత అత్యద్భుతమైన నాట్యమో అతనిది, మహామన్మోహకంగా ఉంది. బ్రాహ్మణుడే అయినా ఇతను మంచి సమున్నతాకారుడు, పెద్ద పర్సనాలిటీ. అసలు అతని కదలికలు అవి చాలా అద్భుతంగా ఉన్నాయి. నాట్యం అయిపోయింది, అంతఃపుర కాంతలంతా చప్పట్లు కొట్టారు, జేజేలు పలికారు. మామూలుగా లేదు, ఏదో వేరే స్వర్గలోకంలో నాట్యం చూస్తున్నట్టుంది. ఏ విద్యాధరుడో వచ్చి గంధర్వుడు నాట్యం చేస్తున్నట్టుందని అసలు ఆ మెరుపుకి మైమరిచిపోయారు. అతను మెరుపు వేగంతో నాట్యం చూసి సంతోషించారు. అక్కడి నుంచి వీణ వాయించని ఒక వీణ అప్పచెప్పారు. ఆ వీణలో ఒక వెంట్రుక పట్టుకున్నదట, దాంతో అది అపస్వరం పలుకుతాం. అంత గుర్తుపట్టగలడనమాట. రాత్రివేళ ఆ వీణలో వచ్చిన అపస్వరానికి కారణం దీన్ని తీగరి పట్టుకుని ఉన్నటువంటి వెంట్రుక. అంత ఇంగితజ్ఞుడు అతను. సరే, ఆ వీణ తీసేసి ఇంకో వీణ తెప్పించారు. పరమాద్భుతంగా వీణ వాయించాడు అతను. ఎంత బాగుందో. అర్ధరాత్రి గడిచినా ఎవరూ కదల్లా. సంగీతము, నాట్యము రెండూ చూశారు. కబుర్లు చెప్పుకున్నారు, ఏవో అవి ఇవి తిన్నారు. రాజు అన్నాడు, నీకు లలిత కళ్ళే కాదు, యుద్ధ విద్యల్లో కూడా ప్రావీణ్యం ఉంది కదా నీకు, మనిద్దరం కుస్తీ పడదామన్నాడు. సరదాకి. ఏమన్నాడు, నేను ఆయుధం వాడతా, నువ్వు ఆయుధం వాడకుండా నన్ను పట్టుకోవాలి, నన్ను నిర్జించాలి, నీ వల్ల అవుతా అంటే అవుతుందన్నాడు గుణశర్మ. చేయగలను అన్నాడు. అనేసరికి మొత్తం అంతఃపురంలో ఓ పక్కన రాజుగారు సాముగారిడీలు అవి చేయటానికి ఒక గోదా లాంటిది ఉంది, అక్కడికి వెళ్ళారు. ఇట్లాంటిది ఏదో జరుగుతుంటే ఆడవాళ్ళు ఎందుకు ఊరుకుంటారు, అందరూ పోయారు గుంపుగా. మహారాణి అశోకవతి కూడా అక్కడికి వెళ్ళింది. ఓకే. వెళ్ళాక రాజుగారేమో ఆయుధం పట్టుకున్నాడు, ఆయుధం లేకుండా నుంచున్నాడు గుణశర్మ. ఇద్దరు కలిసి హోరీ పోరారు. గుణశర్మ ఆయుధం ఎగరగొట్టేశాడు. రాజుని వెనక నుంచి పట్టుకుంటే ఏం చేసినా రాజుగారు వదిలించలేకపోయాడు. అంత బలశాలి అతను.
రాజు చాలా సంతోషించాడు. నేను ఓడాను, నువ్వు గెలిచావు, నువ్వు సామాన్యుడివి కాదు, నీలాంటి వాడివి నువ్వే, ఎంత బాగా చేసావో అని తెగ మెచ్చుకున్నాడు. ఓకే. బాగుంది. ఆ రాత్రి గడిచింది. ఈ మొత్తంలో తెల్లవార్లు గుణశర్మ వీళ్ళతోటే ఉన్నాడు. మర్నాడు పొద్దున రాణిగారు అశోకవతికి ఏం చేస్తున్నా గుణశర్మే కదులుతున్నాడు కళ్ళల్లో. అతను అంత వ్యామోహపరిచేశాడు ఆవిడ్ని. ఎలాగైనా ఈ గుణశర్మని తన వశం చేసుకోవాలని పుట్టింది ఆవిడకి. ఇప్పుడు కథల్లో, కొత్త కథల్లో ఫ్రెండ్స్ భార్యాభర్తల మధ్యలోకి రావటం చూస్తామా? ఏనాటి కథ చేయ చూడండి. భార్యాభర్తలు మాత్రమే ఉండవలసిన చోట మూడో వాడిని రానివ్వకూడదు. భర్తల స్నేహితులతో ఆడవాళ్ళు ఎక్కువగా గడిపే అవకాశం ఇవ్వకూడదు. భార్యల స్నేహితులు కూడా అంతే ఖచ్చితంగా కదా. స్నేహితులు వేరు, వైఫ్ అండ్ హస్బెండ్ వేరు. ఈ కథ అందుకు చెప్పబడింది. ఆవిడికి మరులు కొలిపేసింది అతని ప్రవర్తన, అతని పర్సనాలిటీ. మనిషి బాగున్నాడు, చాలా గొప్పవాడు, నాట్యం చేస్తాడు, సంగీతం పాడతాడు, వీణలు వాయించేస్తాడు. ఇదే కాకుండా పరాక్రమశాలి, గుణవంతుడు, మీదు మిక్కిలి మహా అందగాడు. చాలా ఆసక్తిగా ఉంది ఆవిడికి. అవకాశం కోసం చూస్తోంది, ఎప్పుడు గుణశర్మ దొరుకుతాడా అని. ఒక రోజున గుణశర్మ ఆస్థానానికి వచ్చాడు. అంతఃపురానికి వస్తే రాజుగారు అప్పుడే భోజనం చేయబోతున్నాడు. కంచ వడ్డిచ్చారు. వంటవాడు కూరలు అవి పట్టుకొస్తున్నాడు. ఏదో అత్యద్భుతమైన కూర. ఆ కూర కలబోయాడు రాజుగారు. వెంటనే ఈయన కేక పెట్టాడు గుణశర్మ, వద్దు వద్దు, అది తినబోకండి, దాంట్లో ఏదో కలిసింది అనేసరికి రాజు ఆశ్చర్యపోయాడు. ఏమిటి శర్మ, ఏమిటి అన్నాడు. ఇందులో ఏదో కలిసింది, ఈ వంటవాడి మీద నాకు అనుమానంగా ఉంది, వాడిని పిలవండి అన్నాడు. వడ్డిచ్చి వెళ్ళిపోయిన వంటవాడిని కేకేశారు. రాజు అన్నాడు, తన కంచంలో ఉన్న కూర తిన్ను నువ్వు అన్నాడు. వంటవాడు నేను తిన్ను నేను తిన్ను నేను తిన్ను అని కేకలు పెట్టాడు. తిన్ననేసరికల్లా రాజు ఒప్పుకోలే. నువ్వు తింటే కానీ కుదరదు, నువ్వు వండిందే, నువ్వే వడ్డిచ్చావు, వడ్డిచ్చి వెనక్కి వెళ్ళావు అంతే, ఇది తిని తీరాలి. బలవంతంగా కూర అతనితో తినిపించారు. తినిపించిన మరుక్షణం అతను కాస్త విరుచుకుపడిపోయాడు. ఒకవేళ ఆ కూర తింటే రాజు ఏమయ్యాడు, అంతే ఏమైపోయేవాడు. రాజుగారు ఆశ్చర్యపోయాడు. ఏంటి సార్ మా ఇది అంటే ఇందులో ఏం కలిసింది. ఆయన ఏం చేశాడు, ఆ కూరని ఇట్లా గుప్పెడితోటి పట్టుకుని ఒక మంత్రం చదివితే అందులో నుంచి ఏదో వచ్చింది బయటికి పొగలాగా. ఈ చనిపోయి పడిపోయాడు కదా, ఈ చనిపోయి పడిపోయిన వంటవాడి గుండెల్లో నుంచి ఒక నిట్టూర్పు వచ్చింది బయటికి, ఒక పొగ కనపడింది. ఈయన అందులోకి చదివాడు. ఈ చచ్చిపడిపోయిన వంటవాడి లేచి నుంచున్నాడు. ఆయన ఆ విషయం తీసేశాడు మంత్రంతో. అప్పుడు రాజు నిలదీశాడు, ఎవరు నువ్వు, ఎందుకు ఈ పని చేసావు, ఏం జరిగింది, నువ్వు ఎట్లా వచ్చావంటే వాడు నీళ్ళు నవ్వలేడు. వాడిని రెండు గట్టిగా బెదిరించారు. గౌడదేశపు రాజు గారి దూత వీడు. ఓహో. గౌడదేశపు రాజు మిమ్మల్ని సంహరించడానికి మీ వంటవాడితోటి మాట్లాడుకుని వాడిని తప్పించి నన్ను ఇక్కడ ప్రవేశపెట్టారు. గౌడ రాజు చేయించిన విషప్రయోగం. రాజుకి ఏం చేయాలో తెలియదు. ఆశ్చర్యం వేసింది. అన్నాడు గుణశర్మ, నువ్వు రాకపోతే నేను మరణించేవాడిని, ప్రాణదానం చేసావు నాకు, నువ్వు నన్ను బతికిచ్చావు అని చాలా సంతోషించారు. ఈ వంటవాడిని ఉరేశారు. వంటవాడికి నడిచిపోయింది. ఇక్కడ దాకా అయిందా. ఈ గుణశర్మ ఒకరోజు ఇలాగ ఇప్పుడు ఈ భోజనం చేసేటప్పుడు వచ్చాడు. ఆ తర్వాత నుంచి తరచుగా ఆయన అంతఃపురానికి వస్తుండేవాడు. రాజు అతను చూడకుండా ఉండలేకపోయేవాడు. అదేలే, మరి ప్రాణాన్ని కాపాడాడు. భోజనం చేద్దాను రమ్మనేవాడు, ఏదో ఆడదాన్ని రమ్మనేవాడు, వాళ్ళు ఖాళీగా ఉన్నాను రమ్మనేవాడు. అంతఃపురంలోకి యథేచ్ఛగా తిరిగేవాడు ఈయన. అయితే ఈవిడేం చేసింది, అశోకవతి భర్తనంది, నేను వేడి నేర్చుకోవాలని ఉంది, నాకు గుణశర్మ దగ్గర వేడి నేర్పించు అని అడిగింది. రాజు అన్నాడు అట్లాగే అని గుణశర్మతోటి చెప్పాడు. మహారాణి అశోకవతి వీణ నేర్చుకోవాలనుకుంటోంది, మరి నువ్వు అద్భుతంగా వాయిస్తావు కాబట్టి ఆమెకి వీణ నేర్పించు. సరేనన్నాడు. వీణ నేర్పించాలంటే వీణ అక్కడెక్కడ కూర్చుని ఇక్కడ చేయలేదు కదా, ఎదురు బదురు కూర్చోవాలి. ఇక ఆ వీణ మిషతోటి ఆవిడ ఇతన్ని ముట్టుకోవటానికి ప్రయత్నం చేస్తుంది. చేసేసరికల్లా ఇతను ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దని చెప్తాడు. అనేసరికల్లా ఆవిడ ఏమంటుంది, నేను సోదర సమానని ఎట్లా అయ్యాను, నేను నీ స్నేహితుడి భార్యని అంతే, సోదరిని కాను. ఆయన రాజు మాట వరుస కన్నాడు, నేను ఎట్లా సోదరిని అవుతాను నీకు, మన ఇద్దరి జాతులు కూడా వేరు, నేను నీ మీద వలపు కలిగింది నాకు, నువ్వు నాతో గడుపు,
మన రాజుతో నీ స్నేహం నడుస్తుంటుంది, మన ఇద్దరి స్నేహం కూడా నడుస్తుంది. నన్ను సంతోషపెట్టు, నాకు నీ మీద కోరిక కలిగింది, నువ్వు నాతో గడపాలి. ఈయన ఏమైనా సరే ఒప్పుకోలే గండనిధి. అంతఃపురానికి రావడం తగ్గించేసుకున్నాడు. ఆవిడకు దొరకకుండా ఉండేవాడు. ఎన్ని రోజులు నడుస్తుంది మరి ఇంతలో ఏమైంది, ఒకరోజు ఈ రాజు ఇతను గుణశర్మ ఒక వ్యాహ్యాలకి ఎక్కడికో అలా తిరగడానికి వాక్యాలకి వెళ్ళారు. వెళ్ళేసరికి ఒక సర్పం రాజుని కాటైపోయింది. గుణశర్మ ఆ సర్పాన్ని కొట్టి రాజును రక్షించాడు. రెండోసారి కూడా అతను ప్రాణదానం చేశాడు. ఇలాగే అవుతాయి కదా. ఇంతలో ఏమైంది, ఈ రాజుకి, ఈ మహాసేనుడికి ఈ గౌడ రాజు మీద పగ తీర్చుకోవాలనిపించింది. తన వల్ల తన మీద ఇలాగా విషప్రయోగం చేయించాడు. అందుకని గౌడరాజు మీద యుద్ధానికి వెళ్ళాడు. ఆ యుద్ధంలో గుణశర్మ ఎంత సహాయం చేశాడో రాజుకి. ఒకచోట ఈ యుద్ధంలో ఏమైంది, గౌడరాజుకు దొరికిపోయాడు మహాసేనుడు. దొరికిపోతే గుణశర్మే గౌడరాజును కొట్టి రాజును రక్షించాడు. ఎప్పటికప్పుడు ప్రాణదానమే. ఇంతలో ఏమైంది, ఈ వీళ్ళిద్దరూ పోరాడుకుని ఈ యుద్ధం పరిసమాప్తం అయ్యేసరికి ఇంకొక పక్క నుంచి ఇంకొక రాజ్యం వాళ్ళు వీళ్ళ మీదకి దాడి చేశారు. ఆ యుద్ధంలో కూడా ఇతను బాగా సహాయం చేశాడు. అయితే ఏమైంది, వాళ్ళది పైచేయి అయిపోయింది. కొత్తగా వచ్చిన వాడిది పైచేయి అయింది. రాజు చాలా బాధపడుతున్నాడు మహాసేనుడు. ఇదేంటి తీరు కూర్చుని యుద్ధంలో మనం ఇలా అయ్యామంటే మీరేం కంగారు పడద్దు, నేను చెప్తానని ఈ గుణశర్మ ఏం చేశాడు, ఈయనకి ఒక అంజన విద్య ఉందట. ఆ అంజనం ఒంటికి రాసుకుంటే ఎవ్వరికి కనపడరు, మాయమైపోతారు. ఆ అంజనం రాసుకుని వెళ్ళి అవతల శత్రురాజు ఉన్నాడు కదా, యుద్ధానికి వచ్చాడు. అతని గుడారంలోకి వెళ్ళిపోయి మహాసేనుడిని విడిచిపెట్టు, పంచభూతాలు నీకు చెప్తున్నాయని మనిషి కనపడకుండా మాట చెప్తే నమ్ముతారు కదా. అవును, గట్టిగా ఆయనకి చెప్పాడు. చెప్పేసరికల్లా ఆయన తెల్లవారేసరికల్లా యుద్ధం మానేశాడు. మేము యుద్ధం మానేస్తున్నాము అని వీళ్ళకి కబురు చేశారు. మేము వెళ్ళిపోతాం, యుద్ధం చేయదలుచుకోలేదు, భగవంతుడు ఆజ్ఞ అయింది. రాత్రి ఆజ్ఞ చేసింది ఎవరు, గుణశర్మే. ఇక రాజు ఎంత సంతోషించాడో, తనకు అన్ని గుణశర్మ వల్ల మంచి జరుగుతుంది. మహా సంతోషంగా ఉన్నాడు. కానీ అశోకవతి సంతోషంగా లేదు. ఆవిడికి ఎలాగైనా ఇతనిని లొంగ తీసుకోవాలని ఉన్నది. ఒకసారి ఏం చేసింది, తనే మారువేషం వేసుకుని గుణశర్మ ఇంటికి వచ్చి అతన్ని అడిగింది, నాకు ప్రేమ భిక్ష పెట్టు, నీ మీద ప్రేమతో కామంతో ఇదైపోతున్నాను నేను, నాకు రాజుతో సంతోషం లేదు, నువ్వు నన్ను ఒప్పుకో, ఇది బయటపడకుండా చూసుకునే పూచి నాది, నువ్వు అంతఃపురంలోకి స్వచ్ఛందంగా వస్తావు, మనకే సమస్య లేదు, రాదు కూడా, కనీసం ఒక్కసారి నా ముచ్చట తీర్చు అని అడిగినా అతను ఒప్పుకోలే. నేను స్వామి ద్రోహం చేయను, మిత్రద్రోహం చేయను, ఇది ఒక అపవిత్రమైన కార్యం, అది అసలు నా వల్ల కాదు, పరస్త్రీ నాకు సోదరితో సమానం, అందున నువ్వు మిత్రుడి భార్యవి, రాజు భార్యవి, కాబట్టి ఇది నాతోటి కుదరదు, ఏమైనా సరేనని తిరుక్కున్నాడు. ఆవిడ ఎంత పళ్ళు నూరుతూ ఉందంటే, నో అంటాం, అవమానం, దాన్ని సహించలేకపోయింది. ఈ గుణశర్మకి ఎలాగైనా ప్రతిక్రియ చేయాలని ఆలోచించడం మొదలుపెట్టింది. ఎలా అశోకవతి గుణశర్మ మీద పగ తీర్చుకుందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా రమగారు. నమస్తే. నమస్తే జయ. రమగారు, మనము గుణశర్మ కథ చెప్పుకుంటూ ఉన్నాం. ఫస్ట్ సిరీస్ అయ్యింది. ఆవిడ వరించింది ఆయన్ని, వరించిందనాలో ఇంకేం చెప్పాలో వరించింది అనకూడదు, భర్తగా అయితే వరిస్తారు, దీన్ని కామించటం అంటారు. అదే నేను అనలేకపోయాను రమగారు. ఈ రాజుగారు మహాసేనుడు ఓ రోజు ఎక్కడికో దీనికి వెళ్తూ, ఈతకి వెళ్తూ గుణశర్మను కూడా తీసుకెళ్ళాడు. అంటే నదికి వెళ్ళి స్నానం చేసి వస్తారనమాట, ఏవో ఉంటాయి కదా కార్యక్రమాలు. అయితే ఏమైంది, నదిలోకి దిగాడు మహాసేనుడు. గుణశర్మ ఆల్రెడీ స్నానం చేసి సంధ్యావందనం చేసుకుంటున్నాడు. రాజు కొంచెం ఈత కొట్టగలిగిన వాడు, ఈత సరదా ఉంది, ఆయనకి ఎక్సర్సైజ్ అవసరం కదా. గుణశర్మకి అంత ఎక్సర్సైజులు అవి అవసరం ఉన్నాయేమో, కానీ అతను ఇక్కడ చెయ్యాల. ఈయన లోపలికి వెళ్ళాడు. ఇంతలో ఏమైంది, ఒక మొసలి పట్టేసింది రాజుని. అయ్యో, పాలు పట్టేసింది. ఆయన శత విధాల ప్రయత్నం చేశాడు, ఎంత లాగిన బలవంతుడు, ఆయన ఏమి చిన్నవాడు కాదు హసేనుడు కూడా. ఎంత లాగినా ఆ మొసలి వదల్ల, ఆయన గట్టు మీదకి వస్తున్నాడు, లోపలికి వెళ్ళిపోతున్నాడు, వస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు. ఈ సందట్లో మొసలి కాలు పట్టుకుంటే ఎంత నెత్తురు పోతుంది,
శక్తి చాలా కేకలు పెట్టాడు, శర్మ శర్మ నన్ను రక్షించను. గుణశర్మని పిలిచాడు, గుణశర్మ నన్ను రక్షించమంటే ఆ ఎక్కడో సంధ్యావందనం చేసుకుని పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆయన దీని ఒక పిడి బాకు ఉందట ఆయన దగ్గర. ఆ బాకుతోటి నీళ్ళల్లో దూకి ఈ మొసలిని పదే పదే పొడిచి అది నోరు వదిలేలాగా చేశాడు. మొసలిని సంహరించి ఈ కాలు బాగా గాయపడిన కాలుతోటి రాజు నెత్తురు పోతుంది, రక్తం పోతుండేసరికి నీరసం వచ్చేస్తుంది. రాజుని మోసుకొచ్చాడు బయటికి. దూరంగా సైనికులు వాళ్ళు రాజుగారు హాయిగా ఈతలు కొడుతుంటే వాళ్ళు ఎవరి నుంచి ఉంటారు, గట్ల మీద ఉన్న వాళ్ళంతా పరిగెత్తుకొచ్చారు. సరే ఒకళ్ళిద్దరు మూలికా వైద్యులు ఎవరినో కేకేసుకొచ్చి ఈ నెత్తురు వస్తున్న కాలికి కట్టుకట్టి రాజుని చెయ్యని దించి తీసుకుపోయారు లోపలికి. కోటలోకి వెళ్ళిపోయారు. రాజు అన్నాడు, ఇది నువ్వు ఎన్నిసార్లు రక్షించావు నన్ను, ఇట్లా కూడా నువ్వు నా ప్రాణాలు కాపాడేవు అని ఎంతో సంతోషంగా ఉండేవాడు. రాణిగారు మాత్రం తన ప్రయత్నాలు మానల. గుణశర్మ జాగ్రత్తగా అంతఃపురం వైపుకి వెళ్ళకుండా ఉండేవాడు. ఇంతలో ఏమైంది, వీళ్ళు ఒక రాజుతోటి యుద్ధం వచ్చింది, అతను వచ్చాడు. కానీ మన గుణశర్మే రాజుకి భగవంతుడు దేవదూతలాగా మాట్లాడి ఆయనతో సంధి చేయించి పంపించేశాడు కదా విక్రమశక్తి అతను. ఆ విక్రమశక్తి మీద ఈ మహాసేనుడికి మహామంటగా ఉంది. తనంతట తను మన మీద యుద్ధానికి వచ్చాడు, వాడే సంధి చేసుకున్నాడు. కానీ వాడిని జయించాలి మనం. ఏదో భగవంతుడి సహాయంతో ఈ కథ ముగిసిపోయింది అని అనుకోవడానికి వీల్లేదు. అది ఎందుకు జరిగింది, గుణశర్మ వల్ల జరిగింది. అలా కాకుండా మన శక్తి వాడు తెలుసుకోవాలి, ఆ విక్రమశక్తి అన్న రాజ్యం వాడు అని చెప్పి ఎలాగైనా అతన్ని జయించాలన్న పట్టుదల పట్టింది ఆయనకి. పట్టి ఏం చేశాడు, తనంతట తనే మళ్ళీ గుణశర్మని అడిగి మనం అతని మీదకి యుద్ధానికి వెళ్దామని విక్రమశక్తి మీదకి యుద్ధానికి నడిచాడు. మహాసేనుడు సైన్యతోటి, గుణశర్మ ఆయన పక్కనే ఉండేవాడు. ఆయన వేటకెళ్ళినా గుణశర్మ పక్కనే, యుద్ధానికి వెళ్ళినా పక్కనే, స్నానానికి వెళ్ళినా పక్కనే, అన్నిటికీ పక్కనే యుద్ధానికి వెళ్ళారు. యుద్ధం బాగా హోరాహోరీ సాగింది. ఒక దశలో మహాసేనుడు విక్రమశక్తి ఎదురు బదురు అయ్యారు. బాణాలు వదిలేసి కత్తి కటారు పుచ్చుకుని ఒకళ్ళతో ఒకళ్ళు ద్వంద్వ యుద్ధం చేయటం మొదలుపెట్టారు. ఈ ద్వంద్వం జరిగినంతసేపు బాగా జరిగింది. మహాసేనుడిదే పై చేయిగా ఉంది, ఆయన ఉత్సాహవంతుడు బాగా. కాకపోతే ఒకసారి ఏమైంది, ఆ మధ్యలో కాలు బెసికిపోయింది. కాలు బెసికేసరికల్లా ఈ బెసికిన కాలుతోటి మహాసేనుడు కింద పడిపోయాడు. పడిపోగానే విక్రమశక్తి అప్పటిదాకా ఓడిపోయేలాగా కనపడుతున్నాడు. ద్వంద్వ యుద్ధం చేస్తుంటే మిగిలిన వాళ్ళు కల్పించుకోరు, చుట్టూ తను నిలబడి చూస్తారు. ఆయన సైన్యము చూస్తుంది, వీళ్ళ సైన్యము చూస్తుంది. గుణశర్మ కూడా పక్కనే నిలబడి చూస్తున్నాడు. ఎప్పుడైతే మహాసేనుడు కింద పడిపోయాడో ఆ విక్రమశక్తి ఏం చేశాడు, కాలు పెట్టాడు రాజు మీద. కాలు పెట్టి కుత్తుక్కి మెడకి కత్తానించాడు. గుండెల మీద కాలేసి కాలుతో అణుస్తూ కాత్తి పెట్టేసరికి అలా ఓర్చుకోలేకపోయాడు గుణశర్మ. తన ప్రభువు, తన మిత్రుడు, తనకు అన్నదాత. దాంతో ఒక్కసారి పెద్ద సింహనాదం చేసి విక్రమశక్తి మీద పడ్డాడు. ద్వంద్వ యుద్ధంలో కల్పించుకోకూడదు, కానీ రాజు చచ్చిపోతున్నాడు. ఉద్రేకంతో అతని మీదకి వచ్చాడు. విక్రమశక్తిని చెడామాడా కొట్టేశాడు. ఆ విక్రమశక్తి కింద పడిపోయాడు. కింద పడిపోయిన మహాసేనుడు లేచి నుంచున్నాడు. విక్రమశక్తిని కసితీరా చంపేశాడు గుణశర్మ. అవతల రాజుని చంపేశాడు. ఎప్పుడైతే రాజు చచ్చిపోయాడో సైన్యాలు లొంగిపోతాయి. ఈయన ఒక తన్ను దన్నాడు చచ్చిపోయిన విక్రమశక్తిని. ఈ మహాసేనుడు, వీడి ఎంత సాహసం శర్మ వీడికి, కానీ నువ్వు అంతకంటే సాహసంగా చేసావు, నువ్వు నన్ను రక్షించావు. మళ్ళీ 5 సార్లు ప్రాణదానం చేసావు నువ్వు నాకు, ఇన్నిసార్లు నువ్వు నన్ను రక్షించావు. నీలాంటి స్నేహితుడు ఉండటమే నా అదృష్టం అంటే గుణశర్మ అన్నాడు. దాని ప్రభు అంత మాట అనద్దు, మీరు మన మిత్రులు, మీరు మా ప్రభువు, నా అన్నదాత. మీ మీద కత్తెత్తుతాడు వాడు. కాలు పెట్టి కత్తెత్తినందుకే నాకు కోపం వచ్చింది. నేనుండగా నా ప్రభువు మీద ఇంకొకడు కత్తె అంచటమా? అందుకని ఇతని నిజానికి ఆయన రాజుకు సాటివాడు కాదు, ఈ పని చేయకూడదు. కానీ ద్వంద్వ యుద్ధంలో ఇలా జరిగింది. ఆయన పరమ సంతోషంతో ఆ విక్రమశక్తి రాజ్యాన్ని పాదాక్రాంతం చేసుకుని రాజ్యానికి తిరిగి వచ్చాడు. ఊరంతా చాటింపులు వేశారు. ఈయన సభలో ఘోషణగా చెప్పాడు, 5 సార్లు నన్ను గుణశర్మ రక్షించాడు. ప్రపంచంలో ఏ మిత్రుడు ఏ రాజుకి చేయలేని సహాయాలు చేశాడు గుణశర్మ. గుణశర్మ లాంటి వాడు ఇంకెవడు ప్రపంచంలోనే లేడని ఓహో చాటి చెప్పాడు. రోజు పొగిడేవాడు. బాగుండేది.
అయితే రాణి ఇతని కోసం ప్రయత్నం చేసింది కదా, అవకాశం కోసం చూస్తుంది. రాజు ఒకసారి ఈయన ఆ రోజు రాత్రి ఈ సభలో హడావిడి అంతా అయ్యాక ఆయన రాత్రి లేటుగా పడగదిలోకి వెళ్ళాడు. ఆయన సేనాగారంలోకి వెళ్తే ఏడుస్తూ కనపడింది అశోకవతి. ఆయన కనపడేసరికల్లా ఆయన ఆశ్చర్యపడి, ఏమిటి ఇంత ఇట్లా ఏడుస్తున్నావు, ఎందుకు? మనం ఇన్ని చోట్ల గెలిచావు, నా ప్రాణాలు రక్షించబడ్డాయి, గుణశర్మ నన్ను రక్షించాడు, ఇవాళ అతనికి అఖండమైన సన్మానం చేసి వచ్చాను, నువ్వు ఎందుకు దుఃఖపడుతున్నావు అంటే, గుణశర్మ గుణం తెలిసి దుఃఖంగా ఉంది నాకు, నువ్వేమో అతన్ని నమ్మేవని ఈవిడ వలవల ఏడ్చి నిర్ఘాంతపోయాడు. అదేమిటి, అట్లా ఎట్లా జరిగింది, ఏం జరిగింది, నువ్వు ఇలాంటి మాట ఎందుకు మాట్లాడుతున్నావు అంటే, నేనేం చెప్పను, నిన్ను నమ్మించాడు అతను, కానీ నిన్ను నమ్మించి మోసం చేస్తున్నాడు గుణశర్మ. ప్రతిసారి నీ ప్రాణాపాయం వచ్చి వాడు రక్షిస్తాడేమిటి, నువ్వెప్పుడూ రక్షించవా? పైగా అసలు నీకు మొట్టమొదట విషప్రయోగం జరిపించిందే గుణశర్మ, అతని వల్లే జరిగింది. అది అతను నిన్ను సంహరించి సామంతుడిని అవుతాను నీకని గౌడరాజుకి ఉత్తరం రాశాడు. ఇదంతా కదే, ఏమంటారు, ఫ్యాబ్రికేటెడ్. ఆవిడ చెప్పింది గౌడరాజు కొద్ది. ఇప్పుడు గౌడరాజు లేడు, సమాధానం ఎవడూ లేదు, కథ మనం ఏం చెప్పినా నడుస్తుంది కదా. గౌడరాజుకు ఉత్తరం రాశాడు. గౌడరాజు ఇతన్ని సామంతుడిగా చేసుకోవటం ఇష్టం లేక తన ప్రయత్నం తను చేశాడు, వంటవాణ్ణి పంపించాడు. తన మాట కాదని వంటవాణ్ణి పంపించినందుకు గౌడరాజు మీద పగమున్నాడు గుణశర్మ. ఆ వంటవాణ్ణి నీ చేతే చంపించాడు. జరిగిందే అది, కథ ఎక్కడి నుంచి తిప్పిందో చూడావిడ. ఆ వంటవాడి తల్లి, భార్య, తమ్ముడు వాడిని వెతుక్కుంటూ వచ్చారు మన రాజ్యంలోకి. తల్లిని భార్యని గుణశర్మ చంపించేశాడు. ఆ తమ్ముడు చావు నుంచి తప్పించుకుని మనంతఃపురంలోనే దాక్కున్నాడు, నాకు కనపడ్డాడు. నేను అడిగాను ఎవరు ఏమిటి అని కనుక్కుంటే మొత్తం కథ అంతా బయటకు వచ్చింది. ఆ రోజు నుంచి నేను గుణశర్మ మీదే ఇదిగా ఉన్నాను, ఇతను ఏం చేయబోతాడు అని. ఈ తమ్ముడిని తరుముకుంటూ అంతఃపురంలోకి వచ్చాడు. తమ్ముడు తప్పుకున్నాడు, తమ్ముడిని చంపేశాడు. తమ్ముడు కూడా లేడు ఇప్పుడు. ఆ తమ్ముడిని సాక్ష్యంగా చూపించడానికి వీల్లేదు. గుణశర్మ ఆ తమ్ముడిని చంపేసి ఆ రోజు సేనాగారంలో వచ్చి నాతో అనుచితంగా ప్రవర్తించాడు. నేను నీ మిత్రుడి భార్యని, నీ సోదర సమానిని, నేను నీకు సోదరి ఇలాంటి దాన్ని అని ఎంత బతిమలాడినా నన్ను వదిలిపెట్ల. నాతో చాలా అనుచితంగా ప్రవర్తించాడు. నేను అంతఃపురంలో ఉన్న వాళ్ళందరినీ కేకలు పెట్టాను. అది అర్ధరాత్రి జరిగింది. వాళ్ళంతా వచ్చేసరికల్లా ఇతను పారిపోయాడు. ఎవరైనా చూసారంటే ఎవరు చూడలా, నేనే సాక్ష్యం. ఆవిడ వలవలా ఏడ్చింది. ఏదో ఒక రోజున నీకు ముప్పు తెచ్చి నన్ను స్వాధీనపరుచుకుంటాడు గుణశర్మ. నీతో కలిసి నేను సహగమనానికైనా సిద్ధమే, కానీ ఇలాంటి పని చేస్తానా నేను? నీ స్నేహితుడు ఇంత దుర్మార్గుడు అని లబోదిబోమని ఏడ్చింది. ఆయన నిర్ఘాంతపోయాడు. అప్పుడు ఆయనకు ఒకటి గుర్తొస్తున్నాయి. గౌడరాజు ఎందుకు వచ్చాడు మన మీద యుద్ధానికి? వాడు నిజంగానే వచ్చాడు, ఫ్యాబ్రికేటెడ్ కదా ఈ కథ. దాంతో ఓహో ఇది అయి ఉంటుంది, గుణశర్మే పిలిచుంటాడు, అందుకే వచ్చాడు వాడు. వాడిని నేను మాట్లాడడానికి వీలు లేకుండా గుణశర్మే చంపేశాడు. పాముని గుణశర్మే చంపాడు, నా మీదకి వచ్చిన పాముని. నన్ను పట్టుకున్న మొసల్ని గుణశర్మే చంపాడు. వంటవాడిని గుణశర్మే చంపించాడు. విక్రమశక్తిని సంహరించాడు, అంతే. అది కూడా ఎందుకు? అందరూ చూస్తున్నారు. ఇప్పుడు తను చూస్తూ నుంచుంటే తన స్నేహం మీద మిగిలిన వాళ్ళకి అనుమానం వస్తాను చేశాడు. అంతేగాని నా మీద ప్రేమతో కదా, నా భార్యను స్వాధీనపరచుకోవడానికి చేశాడు ఇంత పనిని రగిలిపోయాడు రాజు. ఆలోచించల. మనం రెండో వైపు నుంచి చూడడం మొదలు పెడితే రెండోదే కనపడుతుంది, మొదటిది ఎందుకు కనిపిస్తుంది? అంతేగా. మొదటి దారి ఒకటి, రెండో దారి ఇంకోటి. రెండో దారిలో వెళ్తే మొదటి దారి కనపడదు. ఇక రాజు పిచ్చిగా నమ్మేశాడు ఆ భార్యను. ఆవిడని ఓదార్చాడు, నన్ను క్షమించు, నా వల్ల పరపురుషుడు నీకు సేనాగారంలోకి వచ్చాడు, నేను నీకు చాలా అన్యాయం చేశాను, ఇందులో నా తప్పు కూడా ఉంది, ఒక పరాయి మగవాడిని లోపలికి రానివ్వటం నా తప్పు, రేపు వాడికి శాస్తి చేస్తా సభలో, వాడిని సంహరించి తర్వాత నీతో మాట్లాడతా అని ఆ కష్టము దాన్ని తట్టుకోలేక విపరీతంగా మధుపానం చేసి పడుకున్నాడు. మరి ఇంత నమ్మాను, వీడు నన్ను మోసం చేశాడు, ఆ దుఃఖం పట్టలేరు కదా. పైగా వీడు అద్భుతమైన వాడని నేను ప్రచారం చేశా, వీడు నన్ను రక్షించాడని నేను ఎన్నిసార్లు చెప్పాను, వాడి వల్లే నా ప్రాణాలు నిలబడిందని వాడిని కర్ణుడితోటి పోల్చాను నేను. తను కూడా తిట్టుకున్నాడు రాజు. దుఃఖం పట్టలేకపోయాడు. ఈ తాగుడు మైకంలో నిద్రపోయాడు. అశోకవతి మాత్రం నన్ను కాదన్నాడు, వీడికి ఇదే శాస్తి, అవమానించాడు నన్ను, నా కోరికని కాదన్నాడు కాబట్టి వాడికి పని అలా అవ్వాల్సిందే. చూడు రేపొద్దున చంపేసైనా సరే పగ తీర్చుకోవాలి,
ఆడమగ కూడా ఇలాగే ఉంటారు కదా. తెల్లవారింది. రాజు మహోగ్రంగా ఉన్నాడు. ఉదయకాలపు విధులన్నీ పూర్తయినాయి. ఆయన రైరేమని వెళ్ళిపోయాడు సభా ప్రాంగణానికి. సభలోకి వెళ్ళాడు. సింహాసనం మీద కూర్చున్నాడు. సభికులు ఎట్లా ఉన్నారో, ఫుల్గా ఉంది సభ అంతా. అందరూ వచ్చారు. ఎందుకంటే ఆ విక్రమశక్తిని జయించిన తర్వాత సభలు అంత జనం అంతా రాజుగారు అద్భుతమైన వ్యక్తిగా ఉన్నాడు, అందరూ వస్తున్నారు ఆయన మాటలు వింటానికి. లోపలికి వచ్చాడు గుణశర్మ. మామూలు గారు లోపలికి రాగానే రా రా అని పిలిచి సంతోషంగా పలకరించేవాడు. పొద్దునే గుడ్ మార్నింగ్ చెప్పుకునేవాడు. గుడ్డు లేదు, మార్నింగు లేదు. ఆయన పళ్ళు పటపట్లాడించేస్తున్నాడు. వచ్చి తన ప్లేస్లో కూర్చున్నాడు గుణశర్మ. రాజు పరిగెత్తుకుంటూ వెళ్ళి సింహాసనం దిగేశాడు. ఆ గుణశర్మని పట్టుకొని నేల మీద పడదోసి అతని గుండెల మీద కూర్చున్నాడు. సభికులు ఆశ్చర్యపోయారు. ఏమైంది రాజుకి? నిన్నటిదాకా మెచ్చుకున్నాడే, ఒక పూటలో ఎట్లా తీరిపోయింది ఇది? సభికులు అందరూ కేకలు పెట్టారు. వద్దు వద్దు, ఇలా చెయ్యొద్దు, నువ్వు ధర్మదాతవి, నువ్వు ప్రభువువి, మీరు ప్రభువు కాబట్టి మీరు విచారణ జరపండి. ఇతని గుణశర్మతో ఏ తప్పు జరిగినా, అంతేగాని ఇంతమంది సైనికులు ఉండగా మీరే శిక్షించడానికి పూనుకోకూడదని రాజును బలవంతంగా లేవదీశారు. ఈ గుణశర్మకి తలా తోక ఏమీ అర్థం కావట్లేదు. ఏం జరుగుతోందో కూడా తెలియటం. ఏమైంది ప్రభు, ఏమైంది ప్రభు, ఎందుకు నా పట్ల ఇంత కోపంగా ఎందుకున్నావు అని అడిగాడు. అడిగితే రాజు అన్నాడు, నీ మోసాలన్నీ బయటపడ్డాయి, నువ్వు కడు దుర్మార్గుడివి, నీ అంతు చూస్తాను ఇవాళ. గుణశర్మకి ఏమి తన అర్థం కావటం లేదు. ఏం జరిగి రాజు ఇట్లా రియాక్ట్ అవుతున్నాడు? ముందు రోజు సాయంకాలం కలిసే ఉన్నామే, రాత్రి పార్టీ అయింది, బోళ్ళంతా విందు జరిగింది అక్కడ. రాజు పరమ సంతోషంగా వెళ్ళాడు అంతఃపురానికి. తెల్లవారు అంతఃపురం నుంచి వచ్చేసరికి ఇట్లా తిరుక్కున్నాడు. అతను నుంచోబెట్టారు గుణశర్మని. కూర్చొనివల నిలబెట్టారు. అప్పుడు సభికులంతా అడిగారు, ఏం జరిగింది ఏం జరిగింది అంటే, ఇతను గౌడరాజుతోటి కలిసి నాకు విషాహారం పెట్టించాడు, ఇతని వల్లే విషాహారం తినాల్సి వచ్చింది నేను, ఇతనికి ఎలా తెలుసు అందులో విషం ఉందని అంటే, ఇతను అన్నాడు, అదొక మంత్ర విద్య, అదొక విద్య. ఒక ఆహారాన్ని చూస్తే అందులో ఏముందో తెలియటానికి ఒక విద్య ఉంది. ఆ విద్య వల్ల నాకు ఆ కూరలో విషం ఉందని తెలిసింది. అన్నంలో, పులుసులో, పానీయాల్లో లేదు, ఒక కూర పదార్థం శాఖం అందులోనే ఉంది అనేసరికల సభికుల్లో కొంతమంది గుణశర్మకి విరోధులు ఉన్నారు. ఏంటి, రాజుగారు ఇంత గుణశర్మనే పట్టుకుని వేళ్లాడుతుంటే వాళ్ళకి నచ్చటల్లా. వాళ్ళు అన్నారు, ఇవన్నీ అబద్ధాలు, అలాంటివి ఉండవు, తను మోసం చేస్తున్నాడు, తనకి తెలిసి ఉంటుంది, రాజుగారు చెప్పేదే నిజం, అసలు ఆ వంట పెట్టించిందే వీడై ఉండాలి, రాజుని నమ్మించడానికి చేశాడు, వాడు ఎవరన్నా చంపించేశాడు, అయిపోయింది, వాడు చచ్చిపోయాడు, ఈయన పట్ల ఈయనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పడానికి వంటవాడు బతికేలేడు, ఆ రోజే శిక్ష పడింది కదా. ఇక కేకలు పెట్టారు. రాజు అన్నాడు, నువ్వు గౌడరాజు నీ వల్లే వచ్చాడు యుద్ధానికి. ఈయన రామాహరి, నేను అట్లాంటిది చేయలేదన్నాడు. కాదు, నువ్వే చేసావు. అయితే రాజు ఏం చెప్పాడు, భార్యకి ఇలా ఇతను నీ పొందు కోరుతున్నాడు అన్న మాట ప్రజలకు చెప్పకూడదు, తెలియకూడదు, అవమానం. రాణికి ఎంత అవమానం ఈ మాట బయటకు వస్తే, ఎవరికి చెప్పని అన్నాడు. కానీ ఉద్రేకాల్లో రాజా ఆ మాట కూడా చెప్పాడు. ఈయన అశోకవతి మీద కన్నేశాడు గుణశర్మ, ఆమెతో అనుచితంగా ప్రవర్తించాడు. ఇతనికి ఏం పాలుపోలేదు. సభలో అందరూ గట్టిగా చీ 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 అన్నారు. బ్రాహ్మణుడు, మిత్రుడు, అంతఃపుర ప్రవేశం చేయిస్తే ఇంత పని చేస్తాడా? పట్టి బంధించండి అని సైన్యాధిపతి అరిచాడు. రాజు కూడా పట్టి బంధించమన్నాడు. బంధించమంటే వీడిని ఎట్లా బంధిస్తారు? రాజు అంత వాడిని వెనక నుంచి కావలించుకుని నిరాయుధుడిని చేయగలిగేవాడు, వాడు మామూలు వాడు కాదు కదా గుణశర్మ, గట్టివాడు. ఇక సైనికుల మీద పడ్డారు. ఈయన వాళ్ళకి వీళ్ళకి జుట్లు ముడేసి చితకొట్టి తప్పించుకున్నాడు. ఎంత ప్రయత్నం చేశారు. చివరికి ఈయన ఏం చేశాడు, ఆయన దగ్గర ఒక అంజన విద్య ఉంది. అదొక డబ్బాలో ఇట్లా రొంటిని పెట్టుకుని ఉంటాడు ఎప్పుడు. మామూలుగా మనం పిడిబాకులు అవి పెట్టుకుంటారా, ఒక చిన్న అంజన డబ్బా ఉంది. ఆ డబ్బా తీసి ఆ అంజనం ఒంటికి రాసుకుని వీళ్ళకి కనపడకుండా మాయమైపోయి. రాజు అటు ఇటు చూశాడు. అప్పుడు వాళ్ళకి తెలిసింది వీడి దగ్గర మంత్ర విద్యలు ఎలాగో ఉన్నాయి కదా, తప్పించుకున్నాడు. ప్రజలు, ఈ సభికులంతా అన్నారు, అయ్యో అయ్యో వీడు ఇలా మాయమైపోయాడు, పోన్లేని మంత్రాల మారివాడు, మీతో ఉండకపోవటమే మీకు మంచిది, ఇలాంటి వాడు ఇంకేం చేస్తాడో రేపొద్దున. ఇలాంటి స్నేహాలు పనికిరావు, సామాన్య మానవులతో స్నేహాలు చేయాలి, ఇలా మంత్రాల మారులతోటి స్నేహం చేస్తే చాలా ప్రమాదం. మహారాణికి ఎంత ప్రమాదం తప్పింది, మిమ్మల్ని ఏం చేసేవాడు వీడు, ఈ రాజ్యానికే ఎసరు పెట్టేవాడు అని అందరూ తలా ఒక మాట అన్నారు. రాజు చాలా దుఃఖము అవమానంతో సభసాలించి వెళ్ళిపోయాడు. ఈ మాయమైపోయిన గుణశర్మ ఇక ఈ రాజ్యంలో ఉండలేడు. ఊరంతా ప్రచారం అయిపోయింది.
అతనికి తల్లి తోడు ఎవరు లేరు, ఒక్కడే ఉన్నాడు. భార్య సంతానం కూడా లేదు. ఇక తన ఇంటికి వెళ్ళకుండా ఒక అడవి దారి పట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళి 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 ఒక గురుకులం లాంటి ప్రాంతానికి వెళ్ళాడు. ఆయన ఎవరో ఒక ఆయన కూర్చుని అందరికీ విద్యలు చదువు చెప్పుకుంటున్నాడు. ఆ ఋష్యాశ్రమం లాంటిది, ఒక గురుకులం లాంటిది. ఆ గురుకులంలోకి వెళ్ళాడు. నా పేరు గుణశర్మ, బ్రాహ్మణుడిని, కొంచెం ఆహారం పెట్టించండి అని అడిగి అక్కడ భోజనం చేసి అక్కడ ఉన్నాడు. అప్పుడు ఆయన అడిగాడు, ఎవరు ఏమిటి నీ సంగతి అని కనుక్కున్నాడు అనమాట. ఏం వివరాలు చెప్పాడు, అసలు ఈ గుణశర్మ ఎక్కడి వాడు, ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు, మనం తర్వాయి భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే రమ్మగారు, మనము కథా సరిసాగరంలో గుణశేఖరుడు గుణశర్మ ఆయన స్టోరీ చెప్పుకుంటూ ఉన్నాం కదా, 2 భాగాలు చెప్పాం కదా. అవునండి. రాజు మహాసేనుడు అశోకవతి ఇద్దరు కలిసి ఈ గుణశర్మని ఇరికిచ్చారు. అవును. అతను వాళ్ళని ఓడించి పారిపోయాడు. అక్కడి నుంచి పారిపోయి ఒక గురుకులానికి చేరాడు. అక్కడ ఒక ఆయన వేద విద్య బోధిస్తూ కనిపించాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆ భోజనం పెట్టించమని అడిగాడు. ఆయన భోజనం పెట్టించాక భోజనం చేశాడు. అయ్యా ఎవరైనా మీరేం చదువుకున్నారు ఏమిటంటే, నేను 4 వేదాలు చదువుకున్నాను, శాస్త్ర విద్య అంతా చదువుకున్నాను అని చెప్పాడు. చెప్పాక ఆయన అడిగాడు, మీరు ఎక్కడి వారు, ఎలా, ఇప్పుడు ఇలా ఈ వయసుకే అంటే యంగ్గా కనపడుతున్నారు. గుణశర్మ కుర్రవాడనే కదా చెప్పుకున్నాం మనం. అశోకవతి మనసు పడింది ఇతని మీద. మరి ఇంత అద్భుతమైన ముఖవర్చస్సు, చిన్నతనం, దాంట్లోనే అన్ని విద్యలు రావడం, ఇవన్నీ మీకు ఎట్లా సాధ్యపడ్డాయి, మీరు ఈ విద్య ఎట్లా వచ్చింది, మీరు ఎక్కడ పుట్టారు, మీది ఏ ఊరు అని అడిగితే అప్పుడు ఇతను చెప్పాడు అనమాట. పూర్వం మా తండ్రి ఆదిత్య శర్మ ఆయన పేరు. ఆయనకి అమ్మ నాన్న లేరు. మేనమామని ఆశ్రయించి జీవించాడు. ఆయన మేనమామే ఆయన్ని పెంచాడు. అయితే ఈ మేనమామని ఆశ్రయించాక వీళ్ళు ఉజ్జయిని నగరానికి దరిదాపుల్లో ఉన్నారు. ఉంటే ఆ ఊర్లో ఒక సన్యాసి ఒక ఆయన ఉండేవాడు. సన్యాసి అని అనటానికి వీల్లేదు, ఒక సాధకుడు ఆయన. ఈ సాధకుడు తోటి తిరిగేవాడు ఈ ఆదిత్య శర్మ. ఆ సాధకుడితో పాటు తిరిగేవాడు. ఈ సాధకుడితో పాటు తిరుగుతూ ఉండగా ఆయన రకరకాల హోమాలు చేస్తే ఆయనకి బోల్డని సిద్ధులు లభించేవి. ఆ లభించిన సిద్ధుల మీద ఆసక్తితోటి ఈ ఆదిత్య శర్మ తను కూడా అలాంటిది ఏదైనా చేయాలని ఆయనతో పాటే తిరుగుతూ ఉండేవాడు. ఒకనాడు ఆయన ఎంతో ఎన్న రోజుల్లో జపాలు చేసి ఒక పెద్ద హోమం చేశాడు. ఆ హోమంలోంచి ఒక పెద్ద తరంగం లాంటిది వచ్చి ఒక మహాద్భుత సౌందర్యవతి అయినటువంటి ఒక యక్షిణి వచ్చిందట. ఆమెతో పాటు పరివారం బోళ్ళంత మంది వచ్చారు. ఆమె, నీ తపస్సుకు మెచ్చాను, నా పేరు విద్యున్మాల, నేను యక్షిణిని, వీళ్ళందరూ నా చెల్లు, వీళ్ళల్లో నీకు నచ్చిన దాన్ని స్వీకరించు అని సన్యాసికి చెప్పింది. సన్యాసి అన్నాడు, వాళ్ళల్లో నాకొద్దు, నేను నీకోసమే ఈ యజ్ఞం చేశాను అంటే విద్యున్మాల ఒప్పుకోలేదట. నీ హోమానికి నేను రాను, కేవలం నా దర్శనమే నీకు లభించేది, నన్ను సాధించేంత చేయలేకపోయావు నువ్వు, కాబట్టి నేను కాదు, వీళ్ళల్లో ఒక యక్షిణిని స్వీకరించమన్నాడు అని చెప్పింది. సరే ఈయన ఏం చేశాడు, ఒక యక్షిణిని స్వీకరించాడు. ఆమె ఈ సన్యాసికి స్వాధీనపడి ఉంది. ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడు పిలిచేవాడు. ఆయన పిలిచినప్పుడు వచ్చి ఆయన కోరికలు తీర్చి అన్ని రకాలుగా, ఆయనకి ఏ వస్తువైనా కావాలన్నా, ఎక్కడికైనా వెళ్ళాలన్నా, తనతో గడపమన్నా, ఒక ఉద్యానవనానికి వెళ్ళాలన్నా, అట్లా యక్షిణీ విద్యతో సాధించగలిగేదన్నీ జరిగేవి. ఆమె వచ్చినప్పుడు ఆదిత్య శర్మ ఆమెను కలుస్తూనే ఉండేవాడు. అయితే ఆమెను అడిగాడు, ఈ విద్యున్మాలే అద్భుతమైన శక్తి, విద్యున్మాలని మించిన శక్తి ఉందా అని అడిగితే ఆవిడంది, విద్యున్మాలను మించిన శక్తి కూడా ఉంది అని చెప్పి విద్యున్మాల, సులోచన అని ఇలాంటి 3 పేర్లు చెప్పేసరికల్లా ఆదిత్య శర్మ అన్నాడు, నాకు ఆ సులోచనని సాధించాలనుంది, ఆ సులోచనని సాధించడానికి సరిపడా మంత్రం తెలియజేయమని అడిగితే ఆ యక్షిని చెప్పింది, ఆ మంత్రం నాకు తెలీదు. తుంబవనం దగ్గర ఒక ఆయన ఉంటాడు, వేణ అనే నదీ తీరంలో తుంబవనంలో ఉంటాడు. ఏదో విష్ణుగుప్తుడు అలాంటి పేరు ఆయనకి. అక్కడికి వెళ్ళి ఆయన్ని సంతోషపెట్టు, ఆయన నీకు సులోచన మంత్రాన్ని ఇస్తాడు. అంటే సరేనని ఇక ఈ ఉజ్జయిని మేనమామ, ఈ సన్యాసి, ఈ కనపడుతున్న యక్షినికి ఓ దండం పెట్టాడు.
ఈ యక్షిణితోటి ఇతను సంభాషించాడు కానీ ఆమెను దైవంగానే భావించాడు. ఆమెకు ఒక నమస్కారం పెట్టి ఆమె కదా ఇతనికి దారి చూపించింది. ఆ తుంబవనానికి వెళ్ళిపోయాడు. అక్కడున్న ఆ విష్ణుగుప్తుడు అనే ఆయన్ని 3 సంవత్సరాల పాటు సుదీర్ఘకాలం ఆయన్ని సేవించాడు. చాలా సేవ చేశాడు ఆయన. చేయగా ఆయన చాలా సంతోషించి ఇతనికి సులోచన మంత్రాన్ని ఉపదేశించాడు. ఇక ఆ సులోచన మంత్ర సాధన చిన్నది కాదు. అది యక్షిణి విద్యలు ఇప్పుడు కూడా మన దగ్గర యక్ష విద్య తెలిసిన వాళ్ళు ఉన్నారట, ఉంటారు. అయితే ఈ యక్షిణి స్వాధీనపడిన యక్ష విద్యలు ఏంటంటే మనిషిని కూడా తినేస్తాయి ఒక్కొక్కసారి. వీళ్ళు మంచి సాధకులుగా ఉండాలి. కోరికలు తమ అనుకున్నవి తీరుతున్నాయని సాధన మానకూడదు. చాలా మంది విషయంలో ఆ పొరపాటు జరుగుతూ ఉంటుందిట. మనం మనుషులు కలిసి కాదు, పుస్తకాల్లో మనం చదువుతున్న కథల్లో అట్లా తెలుస్తుంది. అదేదో ప్రత్యక్షమయ్యాక అయిపోయింది అని మానేయకూడదు, కంటిన్యూ చేయాలి. సాధన ఉండాలి. ఉంటే ఏమవుతుంది, ఆ శక్తి, అది శక్తి కదా. యక్షిణి అంటే అది ఏదో స్త్రీ రూపంగా వీళ్ళకి కనపడుతుంది కానీ అదొక శక్తి, ఒక ఎనర్జీ. ఈ ఎనర్జీని మనం ఒక దారిలో పెట్టుకుని మన దగ్గర మనకు ఒక ఎనర్జీ ఉంది, దానికి ఏం చేస్తాము, ఓ వైరు, ఓ స్విచ్, ఓ ప్లగ్ అరేంజ్ చేసుకోవటంలా. అవును కదా. మళ్ళీ పవర్ పెరిగింది అనుకో, పెరిగిన కొందికి దానికి ఒక ట్రాన్స్మిటరు పెడతామా, ఇవన్నీ ఒక ట్రాన్స్ఫార్మరు. అలాంటిదే శక్తి. కనుక ఒకళ్ళు స్వాధీనపడిన శక్తిని మెయింటైన్ చేయటానికి సాధకుడికి సాధన అవసరం. ఏ ఉపాసన మానకూడదు. ఆమె వచ్చినప్పుడు ఆమెతోటి ఉన్నా, ఆమె వెళ్ళిపోయాక వీళ్ళ ఉపాసనే ఓకే, అలాగే ఉంచుకోవాలి. ఇతను చాలా గట్టిగా సాధన చేశాడు ఆదిత్య శర్మ. చివరికి ఆ సులోచన ఆయనకి స్వాధీనపడింది. అద్భుత సౌందర్యవతి. అయితే ఆవిడేం చెప్పిందంటే, 6 నెలల పాటు నన్ను ముట్టుకోకుండా నాతో ఉండాలి నువ్వు, బ్రహ్మచర్యంతో నాతో జీవించాలి, కానీ బ్రహ్మచర్యంలోనే ఉండాలి నువ్వు. ఉంటే అప్పుడు నీకు అద్భుతమైన కుమారునికి జన్మనిస్తాను. నీ వల్ల నాకు అద్భుతమైన కుమారుడు కలుగుతాడు. నువ్వు తొందరపడితే నువ్వు కోరికలే తీరుతాయి కానీ నీకు సంతానము లేదు, నువ్వు భ్రష్టుడు అయిపోతావు. ఆలోచించుకో, ఇప్పుడు నీకు నా పొందు కావాలా, సంతానం కావాలా అనగానే ఈయన అన్నాడు, నాకు సంతానమే కావాలి, 6 నెలలు నీతో పాటు ఉంటాను నేను అంటే. ఈ సులోచన ఈయనని యక్షలోకానికి తీసుకెళ్ళిపోయింది. ఆదిత్య శర్మ భూలోకంలో లేదు ఆవిడ, ఆయన అంత సాధన చేశాడనమాట. వెళ్ళిపోతే ఇక కుబేర లోకంలో, యక్షలోకంలోనే ఉన్నాడు. ఆమె ఎంత మహాద్భుత సౌందర్యవతి. వాళ్ళు ఒకే ఇంట్లో ఉన్నా కూడా ఆయన ఎప్పుడూ ఆవిడని ముట్టుకోలేదు. సంతానార్థి అయి సంతానం కోసం జాగ్రత్తగా ఉన్నాడు. కుబేరుడితోటి వాళ్ళతోటి అందరితోటి ఇతనికి స్నేహం. మానవుడు అక్కడ ఉండటము, పైగా ఈయన చాలా కాలం సాధనలో ఉన్నవాడు అవటం వల్ల ఆయనకి బోలెడన్ని విద్యలు వచ్చినాయి. ఈ సన్యాసితో స్నేహంగా ఉన్నాడు కదా, ఆయనకి సంగీతము, నాట్యము, శిల్పము, చిత్రలేఖనము వాటన్నిట్లలోనూ గట్టి పట్టుంది. వాటితోటి అక్కడున్న యక్షలోకంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళందరినీ ఇంప్రెస్ చేశాడు. పూర్తిగా 6 నెలలు గడిచాక సులోచన ఈయనకి స్వాధీనపడింది. వాళ్ళిద్దరూ కలిసి భార్యాభర్తలుగానే జీవించి ఉన్నారు. ఈ కుబేరుడే ఇతని గుణగణాలకు మెచ్చి తనే స్వయంగా వీళ్ళకి వివాహం చేశాడు. వివాహం జరిగిపోయింది. సులోచన ఈయనతోటే ఉంది. కొంతకాలానికి ఆమెకి గుణశర్మ కలిగాడు. పిల్లాడు ఎంతో బుద్ధిమంతుడు. తండ్రి చాలా ఉపాసన కలిగిన తండ్రి అవడంతో వాడికి అన్ని విద్యలు సులువుగా వచ్చేసి. అయితే ఏమైంది, ఒక్కసారి వీళ్ళు ఒక వ్యాహ్యాలకి వెళ్ళారు ఒక చోటకి. అదే ప్రాంతంలో ఇంద్రుడు కూడా వచ్చాడు. ఈయన ఈ భార్య, కుమార సౌఖ్యం, పిల్లవాడు, ఈ సంతోషంలో ఇంద్రుణ్ణి ఆయన పట్టించుకోవాలి ఆదిత్యశారు. దాంతో ఆయన కోపగించుకుని మానవ మాతృణ్ణి ఇక్కడ ఈ లోకంలో ఉండనివ్వటమే తప్పు, వాడు మానవ సహజమైనటువంటి అతిశయమే వచ్చేసింది వాడికి, భూలోకానికి వెళ్ళిపోమన్నాడు. అనేసరిగా ఆవిడ చాలా దుఃఖపడింది. సులోచన చాలా బతిమలాడి, మమ్మల్ని క్షమించమని చాలా బతిమలాడితే ఆయన ఏమన్నాడు, భూలోకవాసం తప్పదు, ఆదిత్యుడు వెళ్ళకపోతే మీ కుమారుడు ఆత్మావై పుత్రనామాసి అంటారు. తండ్రే యొక్క ఆత్మే కుమారుడు కాబట్టి గుణశర్మని భూలోకానికి పంపించండి. ఈ శాపం తప్పదు, వెళ్ళిపో అన్నమాట ఆజ్ఞ తప్పకుండా గుణశర్మని భూలోకానికి పంపమన్నారు. ఆదిత్య శర్మ ఏం చేశాడు, తనే కుమారుని వెంబడి పెట్టుకుని తీసుకొచ్చి మేనమావకి అప్పచెప్పి, తన మేనమావ ఉన్నాడు కదా, అవును, ఆయనే కదా ఇతనికి సన్యాసి దగ్గర పరిచయం చేసింది,
అప్పచెప్పి నా తండ్రి వెళ్ళిపోయాడు. నా తల్లి యక్షిణి, తండ్రి మానవుడు. వాళ్ళు యక్షలోకంలో ఉన్నారు. నేను భూలోకంలోకి వచ్చాను. మహాసేనుని ఆశ్రయించాను. అతనికి నా విద్యలన్నీ ఇష్టం. కానీ అక్కడ ఇలాంటి ఒక సమస్య వచ్చి నేను ఇట్లా రోడ్డును పడవలసి వచ్చింది, ఇలా అరణ్యాలు పట్టి ఉన్నాను అని చెప్పాడు. చెప్పేసరికి చాలా ఆశ్చర్యపోయాడు ఆయన. మరి నువ్వు మా దగ్గరే ఉండు, ఎక్కడికి వెళ్ళొద్దన్నాడు. ఉంచుకున్నాడు ఇక్కడే. అయితే ఏమైంది, ఒక పూట ఈయన తన కూతురుని తీసుకొచ్చాడు. ఈయనకు ఒక చక్కటి సౌందర్యవతైన కూతురు ఉంది ఆ గురువుగారికి. ఓకే. ఆ పిల్లని తీసుకొచ్చి మా అమ్మాయి జాతకం చెప్పమని అడిగాడు. ఇతను రూపం చూసి కూడా జాతకం చెప్పగలిగిన వాడు గుణశర్మ. రూపం చూశాడు, ఆ అమ్మాయి ఇవి చూశాడు, చూసి అన్ని విషయాలు చక్కగా చెప్పాడు. చెప్తే ఈయన ఇంతకుముందే జ్యోతిష్వేత్తల దగ్గర చెప్పించుకుని ఉన్నాడు, ఆయనకు తెలుసు. తనకు తెలిసిన విషయమే గుణశర్మ కూడా చెప్పాడు. అంటే గుణశర్మ తాలూకు శాస్త్ర పరిజ్ఞానం ఆయనకు నచ్చింది. ఓకే. చిన్నప్పుడు ఆ అమ్మాయి చిన్నతనంలో ఎలాంటివి జరిగినాయి, ఆ అమ్మాయి పుట్టినప్పుడు ఎలాంటిది జరిగింది, ఏ సమయంలో ఆ అమ్మాయి పుట్టింది, అవన్నీ కూడా అతను చెప్పగలిగాడు. ఈయన చాలా సంతోషించాడు. సరే బాగుంది. అయితే పిల్లని మళ్ళీ వెనక్కి పంపిస్తుంటే ఆ అమ్మాయి ఏమో ఇతని మీద మనసు పడింది. ఆ పిల్ల వదలలేక వెళ్ళింది అనమాట. ఆయన అడిగాడు, నా కూతురికి నువ్వంటే చాలా ఇష్టంగా ఉంది, మా అమ్మాయిని వివాహం చేసుకో అని అడిగాడు. సరే తను వివాహం చేసుకోవాలంటే చూడాలి, ఆలోచించాలి, చెప్తానన్నాడు. అయితే ఒకనాడు ఏమైంది, ఇతను ఆ అమ్మాయి రోజు వస్తూ ఉండేది తన దగ్గరికి కబుర్లకి. ఒకనాడు తను పడుకున్నటువంటి ఆ గదిలో వేరే నీడ కదిలినట్టు కనపడింది. ఎవరో వచ్చారు. తను పరిగెత్తుకుంటూ వెళ్ళి చూశాడు. చూసేసరికల్లా వాళ్ళు గోడ దూకి వెళ్ళిపోయారు. అంటే ఎవరో వచ్చి నన్ను చూశాడనమాట. అంతే. ఆయనకి భయం వచ్చేసింది. మర్నాడు గురువుగారితో చెప్పాడు, వివాహం అది వద్దు, నాకు ఇక్కడ ఎప్పుడూ ప్రమాదమే ఉంది, ఇక్కడ ప్రమాదాన్ని మరి నేను చెప్పలేను, నా వల్ల మీకు కూడా ప్రమాదం వస్తుంది, నేను వెళ్ళిపోనివ్వండి అన్నాడు. ఎందుకు గుణశర్మ వెళ్ళిపోవాలనుకున్నాడు. వాళ్ళు పిలిచి పిల్లనిస్తామన్నప్పుడు ఎందుకు కాదన్నాడు. అమ్మాయి మానవ స్త్రీ అవటం వల్ల ఏ కారణాలతో అతను వద్దంటున్నాడో వచ్చే భాగంలో చూద్దాం మనం. తప్పకుండా అండి. నమస్తే. నమస్తే. రమ్మగారు, మనము కథా సరిసాగరంలో గుణశర్మది సిరీస్ చెప్పుకుంటూ ఉన్నాం. 3 భాగాలైనవి. 4వ భాగంలోకి వచ్చాం. అయితే ఈ గుణశర్మకి అగ్నిదత్తుడు అంటే ఏ గురువు గారి దగ్గర అయితే అతను ఆశ్రయం పొందాడో ఆయన తన కూతుర్ని ఇవ్వదలుచుకున్నాడు. అగ్నిదత్తుడు కూతురు సుందరి, నిజంగానే మహాద్భుత సుందరి. ఆమె చాలా జాతకం కూడా చాలా గట్టిది, బాగానే ఉంది. ఆయన మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తానని ఈయన గుణశర్మని అడిగాడు. అడిగేసరికి గుణశర్మ ఏమన్నాడంటే, లేదు, నేను ఇక్కడ ఉండటం కూడా మీకు ప్రమాదం కావచ్చు, మహాసేనుడు నన్ను వెంటాడుతూనే ఉన్నాడు, నా మీద పడిన అభాండం అలాంటిది, తన భార్యని నేను కోరుకున్నానన్న మాట ఏ పురుషుడు సహించడు. పైగా పగ తీర్చుకోలేదు, రాణిని ఆశించిన వాడికి శాస్త్ర చేయలేదు, లేకపోతే తనని చంపడానికి నేనే విషం పెట్టించాను, నేనే గౌడరాజుని తెప్పించాను, నా వల్లే ఆయనకి యుద్ధాలు వచ్చినాయి, ఇలాంటి భావాలు చాలా ఉన్నాయి, అన్ని నేను ప్లాన్ చేశాను. ఇలాంటప్పుడు నాకు ప్రతిక్రియ చేయకపోతే అతను ఆ రాజ్యంలో తలెత్తుకోలేడు ఆ రాజు. కాబట్టి వేగుల్ని పెట్టాడు నా వెనకాల. వీళ్ళు ఈ ఊళ్ళల్లోకి వచ్చిన వేగులు ఏంటి వెతుకుతారు, ఎవరైనా కొత్తగా వచ్చారా, ఎవరు ఆశ్రయం అయినా పొందారా, బ్రాహ్మడు ఇంత ఎత్తుంటాడు, ఇంత పొడుగుంటాడు, ఇలాంటి విద్యలు వచ్చిన వాడు కనుక్కుంటే క్రమంగా ఈయన అగ్నిదత్తుడి దగ్గర ఎవరో కొత్తగా ఒక వ్యక్తి వచ్చాడని, ఆయన నిజంగానే ఇంతున్నాడు అంతున్నాడు వచ్చేసినాయి బయటికి. పైగా విద్యార్థులు వస్తారు గురుకులానికి, ఈయన చూసిన పిల్లలు చాలామంది బయటకు వెళ్ళి చెప్పు ఉండొచ్చు కూడా. వీళ్ళకి తెలిసిపోయింది, రాజు ఓర్చుకోలేడు, నేను ఇప్పుడు వివాహం చేసుకునే పరిస్థితి ఏది, నాకు నా వెంట పడక మానరు, నేనే కాశీ గంగా తీరానికో వెళ్ళిపోతా, ప్రాణత్యాగం అయినా చేయాలి నేను, లేకపోతే అతను నన్ను వదిలిపెట్టాడు అనగానే అగ్నిదత్తుడు అన్నాడు, అదేమన్నమాట, అసలు ఒక సన్యాసి దగ్గర ఉండి సులోచన అనే యక్షిణీ విద్య మహత్తరమైన విద్యని సాధించిన ఆదిత్య శర్మ కుమారుడు ఇంత మాట అనొచ్చా? ఒక యక్షిణికి పుట్టిన కుమారుడివి, సమస్త విద్యలు చిన్నతనంలోనే పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకున్నవాడివి, ఇప్పుడు భూలోకంలో నువ్వు జీవించాల్సి ఉంది పరిస్థితి, అంతేగా, అందుకని వచ్చావనుకో. పోని నీ తండ్రి ఎలాంటి వాడు, ఎంత విద్యను సాధించినవాడు, నువ్వు ఇలా బేలగా మాట్లాడితే ఎట్లా, మరణం తప్పిస్తే నాకు ఇంకొకటి లేదు, నాతో ఉన్న వాళ్ళందరికీ అదే గతి అని నువ్వు అనకూడదు, దీని నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయాలి.
నువ్వు ఇక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళొద్దు. నేనేం చేస్తానంటే ఈ కనపడుతున్న ఆశ్రమానికి కింద ఏమంటారు దాన్ని, పాతాళం లోపల, భూతలంలో దాన్ని ఏదో అంటారు కదా, గోడౌన్ లాంటిది లోపల, భూమి లోపల నీకు ఒక ఇల్లు నిర్మించి ఇస్తాను. పైకి నువ్వు ఉన్నట్టే తెలియదు, నువ్వు అక్కడ గడుపుదు కానీ. నీ తండ్రి ఎంతకాలం భూమి మీద ఉండాలని దేవేంద్రుడి శాపం ఉందో అంతకాలము నువ్వు ఇక్కడే ఉండొచ్చు. నేను చేయగలను ఆ ఏర్పాటు. నువ్వు వేలగా మాట్లాడద్దు. నీ సమస్య తీరాక నువ్వు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటూ కానీ, నీకు పెళ్లికి అభ్యంతరం లేదు, సమస్య వల్ల కదా ఇబ్బంది అని ఆయన ఏం చేశాడు, తన స్నేహితులైన వాళ్ళు కొంతమంది శిష్యుల్ని పిలిపించి ఈ కనపడుతున్న బిల్డింగ్లో లోపలికి, మనం ఏమంటారు సెల్లార్, దాన్ని అలాగేగా చెప్తాం. అవునండి, ఇంగ్లీష్లో ఏమనాలి, సెల్లారే. లోపల భూగర్భంలో ఇంకొక డెన్ లాంటిది ఇతనికి ఏర్పరిచాడు ఆయన. బంకర్లు, సరిగా చెప్పారు, బంకర్ కరెక్ట్ బంకర్. ఈ ఆశ్రమానికి కింద భాగంలో లోపలికి మెట్లు దిగి కిందకి వెళ్ళేటట్టు కింద మళ్ళీ ఇల్లు వాకిలి అన్నీ ఏర్పరిచాడు. అతనికి వీలుగా ఉండేలాగా జల వనరు అతని సంధ్యావందనానికి, చదువుకి, దానికి వీలుగా ఏర్పరిచి పెట్టాడు. ఏర్పరిస్తే ఇతను అన్నాడు, గుండె శర్మ, తలుచుకుంటుంటే లోపల ఒక అగ్నిలాగా మండుతోంది. నా తప్పేం లేకుండా, ఒక విచారణ జరగకుండా నా మీద ఇంత అభాండం వేసి నన్ను చంపడానికి ప్రయత్నం చేశాడు. అతని మీద పగ తీర్చుకోవాలని ఉంది నాకు. ఎట్లా మహాసేనుడి మీద పగ తీర్చుకోవచ్చు, నాకు ఏదైనా ఉపదేశించండి ఒక ఐడియా అని అడిగాడు. అయితే అగ్నిదత్తుడు ఏమన్నాడంటే, కుమారస్వామిని ఆరాధించు, సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే నీకు సాహసము, ధైర్యము ఉన్నవాటితో పాటుగా శక్తులు, శత్రువుని జయించే శక్తి కుమారస్వామి ఇస్తాడు. ఆయన దైవసైన్యాధ్యక్షుడు కదా, దేవసేనకు అధ్యక్షుడు, అవును, దేవతల సర్వసైన్యాధ్యక్షుడు. ఆయన్ని గనక ఆశ్రయించావంటే నీకు ఫలితం లభిస్తుందని నేను ఒక మంత్రం చెప్తానని సుబ్రహ్మణ్య మంత్రాన్ని ఉపదేశించాడు గుణశర్మకి. ఈ గుణశర్మ ఆ కింద ఆ భూగర్భ గృహంలోనే ఉండి కొన్ని రోజుల పాటు అసలు ఇంకా తిండి నీళ్లు లేకుండా సుబ్రహ్మణ్య ఆరాధన చేశాడు. అయితే ఇతని ఈ ఆరాధన మొదలుపెట్టగానే, జపం మొదలుపెట్టేసరికి సుందరి కూడా ఏం చేసింది, సుబ్రహ్మణ్యేశ్వరుడి తల్లైన పార్వతీదేవిని ఆశ్రయించింది. ఈ మా తండ్రి దగ్గరికి గురుకులానికి ఇంతమంది వస్తారు, నేను ఎవరిని భ్రాతృభావన తప్ప ఇంకో భావన చేయలేదు, మొట్టమొదటిసారి పురుష భావన కలిగింది ఇతన్ని చూస్తే. నేను ఇంకొక పురుషుణ్ణి చూడను, నాకు ఎవరైతే ఇలాంటి భావాన్ని కలిగించాడో అతన్నే భర్తగా పొందే వరం ఇవ్వు, అతనున్న చిక్కులు తొలగించి నా వివాహ మార్గం సుగమం చెయ్యి అని ఆ అమ్మాయి కూడా, సుందరి కూడా కఠోరమైన దీక్షతోటి పార్వతీదేవిని గౌరీ ఆరాధన మొదలుపెట్టి, పైన గౌరీ ఆరాధన, కింద సుబ్రహ్మణ్య ఆరాధన జరిగినాయి. సుబ్రహ్మణ్యుడు కొన్ని రోజుల తర్వాత గుణశర్మకి ప్రత్యక్షమయ్యాడు. అయితే ఆయన అడిగాడు, నీకేం కావాలి అని. ఇతను ఏం అడిగాడంటే, అసలు తెరిపి లేని, అంటే అంతులేని సంపద, ఎప్పటికీ తరగని సైన్యము కావాలి నాకని అడిగాడు. తరగదంటే చచ్చిపోతే ఎవరైనా మళ్ళీ ఇంకోళ్ళు పుట్టుకొచ్చేస్తారు, అట్లా తరగని సంపద, తరగని సైన్యము కావాలి, శత్రుజయం కూడా కావాలి, శత్రువుల మీద విజయము కావాలంటే సుబ్రహ్మణ్యుడు అలాగేనని చేశాడు. ఇక అంతులేని సంపద వర్షంలా కురిసిందట ఆశ్రమ ప్రాంతంలో. మొత్తం ఆశ్రమం అంతా బంగారంతో నిండిపోయింది. ఇక ఎంత వాడినా వస్తూనే ఉంటుంది. ఇక సైనికులు ఉన్నారా, అడవంతా సైనికులే. ఇతను తనది ఒక చిన్న సామ్రాజ్యంలాగా స్థాపించుకున్నాడు, అన్నీ ఏర్పాటు చేసుకున్నాడు. మహాసేనుడి మీద దండెత్తాడు. మహాసేనుడి మీద ఇతని సైన్యం ఏముంది, భగవద్దత్తమైన సైన్యం, మానవ సైన్యం అనడానికి వీల్లేదు, మనుషులే కానీ ఆ దేవుడు ఇచ్చింది కదా. ఇక యుద్ధం, పోరు బ్రహ్మాండంగా సాగింది. మహాసేనుడు స్వయంగా యుద్ధంలోకి దిగాడు. గుణశర్మ అతన్ని పట్టేశాడు. పూర్వం కూడా, మొదట్లో కూడా గుణశర్మ అతను కలిసి మహాసేనుడు యుద్ధం చేసినప్పుడు గుణశర్మదే పై చెయ్యి. ఇప్పుడు ఇంకా దైవబలం కూడా తోడైంది. పట్టుకున్నాక ఈ మొత్తం సభ తీర్చారు. జయించబడిన రాజుని నుంచోబెడితే గుణశర్మని గుర్తుపెట్టారు జనం అంతా. గుణశర్మ అందరి సభలో అడిగాడు, నువ్వేమైనా చెప్పుకునేది ఉందంటే ఈయన పళ్ళు పటపట్లు అడిచాడు మహాసేనుడు, నువ్వు ద్రోహివి, నువ్వు అది ఇది అని. అప్పుడు ఈయన చెప్పాడనమాట,
పొరపాటును కూడా నా వల్ల ద్రోహం జరగలేదు. అంతఃపురంలో నాతో నాట్యం చేయించి వీణావాదనం చేయించింది, తర్వాత ఏమో ఈ పట్లు బాహుబాహు యుద్ధం చేయించింది మహాసేనుడు. అవునా కాదా? అవును. ఆ రోజు రాణివాసం అంతా అది చూసింది. మహారాణి అశోకవతి నా మీద మనసు పడింది. నువ్వు సోదరి సమానురాలివి, నేను నీతోటి ఇలాంటి పని చేయనని చెప్పాను నేను. ఆమె 3-4 సార్లు నన్ను దారిలో పెట్టడానికి ప్రయత్నం చేసింది. నేను ఆమెకు అందలేదు. ఈ మధ్యలో రాజుని 5 సార్లు కాపాడాను నేను. మదిరాపాన మత్తతతోటి అశోకవతి చెప్పిన అబద్ధాన్ని రాజు నమ్మాడు. ఈ జరిగిన హత్యా ప్రయత్నాల్లో ఒక ప్రయత్నాన్ని తనకు అనువుగా మలుచుకుంది ఆమె. రాజు విచారణ చేసి ఉండాలి. రాజు అన్నవాడు చేయవలసిన పని ఏమిటి? విచారణ. ఇప్పుడు ఆవిడేదో చెప్పింది, ఇది ఎంతవరకు నిజం? పోనీ ఈ విషయాల్లో, ఈ వంటవాడి విషయంలో గుణశర్మ తప్పు, కానీ పావుని చంపాడు అతను, మొసల్ని చంపాడు అతను, యుద్ధంలో 2 సార్లు నన్ను అతను కాపాడాడు అని అయినా ఆలోచించాల. నన్ను ప్రశ్నించాలి. నీకు నేరం రుజువయ్యేదాకా ఎవ్వడూ ముద్దాయి కాదు కదా, నేరస్తుడు కాదు. నన్ను నేరస్తుడిని చేసి నన్ను 10 మందిలో నా గుండెల మీద కూర్చున్నాడు, నా వెంట పడ్డాడు అని చెప్పేసరికల్లా అందరు ఆశ్చర్యపోయారు. చెలికత్తెల్ని పిలిచారు, సాక్ష్యం చెప్పించారు. ఆయన మళ్ళీ దీనికి రాలేదు, అంతఃపురానికి రాలా. ఒక్కనాడే అతను వచ్చింది. ఆ ఒక్కనాడే ఇప్పుడు మొదటిసారి ఏమో దీనప్పుడు రాజుగారితో కలిసే వచ్చాడు. అప్పుడు రెండోసారి రాజుగారు భోజనం చేస్తున్నప్పుడు వచ్చాడు. మూడోసారి ఒంటరిగా వచ్చింది వీణావాదన నేర్పించడానికి. ఆ తర్వాత మళ్ళీ ఆవిడ గుణం తెలిసిపోయి అతను రాలా అసలు. ఇవన్నీ సాక్ష్యాలు వచ్చేసరికల్లా అందరూ కేకలు పెట్టారు. ఇతను అడిగాడు గుణశర్మ, వీళ్ళకి ఎలాంటి శిక్ష విధించాలి? ఇతను మిత్రద్రోహి, సరైన రాజు కాదు. ఆమె అన్ని ద్రోహ చింతనే ఆమెకి. వీళ్ళని ఏం చేయాలంటే తరిమి కొట్టాలన్నారు జనం. దేశం ఏమంటారు, బహిష్కరణ, దేశ బహిష్కరణ అనగానే గుణశర్మ మీ ఇష్టం అన్నాడు. ప్రజలు రాళ్ళు వేసి కొట్టారు మహాసేనుడిని, అశోకవతిని. మహాసేనుడు గొప్ప రాజే, కానీ భార్య మాట విన్నాడు. ఆలోచించల. ఇది ఇప్పుడు ఈ పాఠాలు జయ, ఈ పాత కథలు చెప్పుకుంటామా, చాలా మంది భార్య ఏం చెప్తే అది నమ్ముతారు. మీ అమ్మ నన్ను తిట్టిందంటే, కొట్టిందంటే, మీ చెల్లి ఇలా అందంటే అసలు పునర్విచారణ అనేది ఉండదు. ఏం జరిగిందో తెలుసుకోరు. తండ్రుల మీదకి, తల్లుల మీదకి, అందరి మీదకి వెళ్ళిపోతారు. ఆడవాళ్ళు ఏంటంటే ఈ భర్తలకి తమ మీద ఉన్న ఆపేక్ష, ఆ భార్యాభర్తల బాంధవ్యం అలాంటిది. వాటితోటి వీళ్ళని మోసం చేసేస్తారు. తమ ఏమనుకుంటే అవి చేయించేస్తారు. అవి రేపొద్దున మన్నెత్తి మీదకి వస్తాయని వాళ్ళు అనుకోరు. ఇవాళకి పని అయిపోవాలి అంతే. మహాసేనుడు ఆ పొరపాటు చేసి దొరికిపోయాడు. రాళ్ళు వేసి కొట్టారు జనం. దేశ బహిష్కరణ వెళ్ళిపోయింది. ఎక్కడికో వెళ్ళిపోయారు. వాళ్ళు ఏమైపోయారో తెలీదు. గుణశర్మ సుందరిని, అగ్నిదత్తుడి కుమార్తె అయిన సుందరిని వివాహం చేసుకున్నాడు. చక్కటి సమసమాజాన్ని నిర్మాణం చేశాడు. ఎంతో కాలం ఈ ఉజ్జయిని రాజ్యాన్ని పరిపాలించాడు. ఆయనకి చాలా కాలం అయిన తర్వాత అప్పుడు మీ తండ్రి శాపావసానమైంది, నువ్వు ఇంకా రావచ్చు అని యక్షలోకం నుంచి కబురు వచ్చాక తన భార్యతో సహా అతను యక్షలోకానికి తరలిపోయాడు. మానవ సహజమైన మరణం ఎప్పటికో సంభవించి ఉంటుంది, కానీ చాలా కాలం పాటు వాళ్ళు యక్షలోకంలోనే ఉన్నారు. తమ కుమారులకి రాజ్యాన్ని అప్పచెప్పి సుందరి అతను ఇద్దరూ కలిసి యక్షలోకానికి వెళ్ళిపోయారు. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ.